హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? అందరికీ ఎంతో ఉపయోగపడే చాలా మంచి టిప్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. ప్రతిరోజు మన ఇంట్లోనే వాడే మిక్సీ జార్స్ అనేవి ఎప్పటికీ రిపేర్ రాకుండా అలానే వాడాలి అనే దానికైతే మంచి టిప్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంక ఇప్పుడైతే ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాము. సో మనము రోజుకు 1-2 సార్లు అయినా కూడా కిచెన్లో మిక్సీ అనేది ఏదో ఒక రకంగా వాడుతూనే ఉంటాం కదండి. దాని మీద మనం ఆడేవి ఏవి పడినా ఒక్కరోజు తొడ్డం లేట్ అయినా కూడా ఈ విధంగా ఇవి ఎండిపోయి క్లీన్ చేయడం కష్టమైపోతుంది అనమాట. సో మురికి అనేది సింపుల్గా పోవాలి, ఎక్కువ రొద్దకుండా ఉండాలంటే ఈ విధంగా ఏమీ లేదు. మనము పళ్ళ తోముకునే పేస్ట్ అనేది ఏదైనా మీకు నచ్చిందో కొంచెం ఈ విధంగా యాడ్ చేసామనుకోండి, మురికి అనేది చాలా సింపుల్గా మనం టిష్యూ పేపర్తో తుడిచినా కూడా చాలా సింపుల్గా రిమూవ్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా ఎప్పటికప్పుడు కూడా మనము క్లీన్ చేసుకుంటూనే ఉండాలండి. అప్పుడే మనకి మిక్సీ అనేది కొత్త దానిలా మెరుస్తుంది. ఎప్పుడైనా కూడా 1-2 రోజులు ఆలస్యం చేయడము లేట్ అయిపోయిందంటే సో అలానే మనకు అలా పట్టేస్తూ ఉంటుందండి. ఫంగల్స్లకు కూడా చేరిపోతూ ఉంటాయి. ముఖ్యంగా లోన వైపు ఇప్పుడు నేను క్లీన్ చేస్తున్న ప్లేస్లో అయితే అస్సలు మనమైతే చేపెట్టి క్లీన్ చేయలేము. వీడియోలో చూపిస్తున్న విధంగా పీచును మడత పెట్టేసి వేలు పెట్టేసి ఇలా క్లీన్ చేసామనుకోండి, మూలలు ఉండే మురికి అనేది సింపుల్గా క్లీన్ అయిపోతుంది. ఆ తర్వాత ఒక తడిగుడ్డ పొడిగుడ్డతో క్లీన్ చేసామనుకోండి, ఎంత మురికి పట్టిందైనా కూడాను సింపుల్గా మనకి రిమూవ్ అయిపోతుంది మురికి. మిక్సీ అనేది ఎప్పటికప్పుడు క్లీన్గా ఉంచుకుంటూనే మనకి మిక్సీ అనేది ఎక్కువ రోజుల మనకి వస్తుంది. సో ఎప్పటికప్పుడు మనం వాడేసిన తర్వాత ఈ విధంగా మిక్సీ మొత్తాన్ని క్లీన్ చేసామనుకోండి, చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుందండి. సో మొదటి టిప్ అయితే మనము మిక్సీని ఎలా క్లీన్ చేసుకోవాలనేది అయితే చూసాం కదా. ఇంకా సెకండ్ టిప్లో అయితే మనం మిక్సీ జార్స్ అనేవి ఒక్కొక్కసారి ఇలా ఓల్డ్ అవుతున్న కొద్ది కూడా వాటి లోన ఉండే బ్లేడ్స్ అనేవి టైట్గా పట్టేస్తూ ఉంటాయి కదండి. ఒక్కొక్కసారి మనము ఏదైనా మిక్స్ చేసేటప్పుడు సరిగ్గా ఆడవు, ఒకవేళ పల్లీలు చట్నీ లాంటివి గట్రా ఆడేటప్పుడు సరిగ్గా తిరగవండి. మిక్సీ అనేది చాలా తొందరగా రిపేర్ వచ్చేస్తుంది కదా. వీటిల్ని మళ్ళీ మనం కొనాలంటే ఇంకా ఎక్కువ కాస్ట్ పెట్టాల్సి ఉంటుంది. సింపుల్గా ఎంత టైట్గా పెట్టేసిన మిక్సీ జార్లు బేడ్లనైనా కూడాను మనం సింపుల్గా అయితే ఒక్క క్షణంలోనే అయితే నార్మల్గా చేసేయచ్చు అనమాట. మీకు ఆల్రెడీ 2 బౌల్స్కి కూడా డిఫరెంట్ అనేది చూపిస్తున్నాను చూడండి. ఈ బౌల్ అనేది ఎప్పుడు కూడాను ఈ విధంగా కొద్దిగా బ్లేడ్ అనేది టైట్గా పెట్టేసినట్లయితే నేను ఇలానే చేస్తూ ఉంటాను. ఏమీ లేదండి, ఏదైనా కుకింగ్ ఆయిల్ని మీకు నచ్చిన ఆయిల్ని కొంచెం అప్పుడప్పుడు కూడాను మిక్సీ జార్లు అన్నిటికీ కూడాను కొంచెం ఈ విధంగా బ్లేడ్స్కి పైనుండి ఈ విధంగా వేసామనుకోండి, ఆయిల్ వల్ల మనకి ఏంటంటే ప్లేట్స్ టైట్ అయిపోయినవన్నీ నార్మల్ స్టేజ్లోకి వస్తాయి. ఇలా వేసేసి 1 నిమిషం పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించేసుకొని లోన వైపు ఈ విధంగా 2-3 సార్లు కొంచెం వేడి చేసామనుకోండి, మొత్తము టైట్గా పట్టేసిన మిక్సీ జార్లు అన్నీ కూడా మనకి నార్మల్ స్టేజ్లోకి అయిపోతాయి. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా థర్డ్ టిప్ని అయితే చూద్దామండి. మనం ఎప్పుడు మిక్సీలో ఏదైనా మిక్స్ చేసేటప్పుడు అంటే ఏదైనా ఆడేటప్పుడు మనకు ఒక్కొక్కసారి బై మిస్టేక్ లీక్ అయిపోతూ ఉంటుంది కదండి. ఎందువల్లంటే మనం ఈ కప్పులు అనేవి వాడుతూ ఉంటాము, వాష్ చేస్తూ ఉంటాం కాబట్టి క్యాప్కు ఉండే బెల్ట్ అనేది మనకు అరిగిపోతూ ఉంటుంది కాబట్టి కప్పు లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇలా ఎప్పుడైనా కూడా మీ ఇంట్లో ఉండే మిక్సీ జార్స్ క్యాప్స్కి ఇలా ఏదైనా ఆడేటప్పుడు లీక్ అయిపోతుంది అనేటప్పుడు సింపుల్గా ఇలా ఒక ప్లాస్టిక్ రబ్బర్ అనేది తీసేసుకొని సింపుల్గా ఇలా అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా క్యాప్కి సెట్ చేసేసుకోండి. సో ప్లాస్టిక్ రబ్బర్ అనేది మనకి క్యాప్ అనేది ఎంత అరిగిపోయినా కూడా చూసారు కదండి, మీకైతే చూపిస్తున్నాను ఎంత టైట్గా క్యాప్ పెట్టేసిందో. మనం ఏది మిక్స్ చేసినా ఒక్క డ్రాప్ కూడా బయటికి లీక్ అవ్వదు. ఈసారి ఎప్పుడైనా ఇంట్లో ఇలా జరిగిందంటే ఒకసారి ట్రై చేసి చూడండి, 100% వర్కౌట్ అవుతుంది. ఇంకా 4వ టిప్ని అయితే చూద్దాం. ఎప్పుడైనా మిక్సీ జార్లో ఒక్కొక్కసారి మనము జింజర్ గార్లిక్ పేస్ట్ కానీ మసాలాలు కానీ ఆడేటప్పుడు ఆ బౌల్స్ అయిపోయిన తర్వాత క్లీన్ చేసేస్తాము. క్లీన్ చేసేసిన కూడా అడుగు వైపున ఫుడ్ పార్టికల్స్ అనేవి ఉండిపోయి మసాలా స్మెల్, ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ స్మెల్ అనేది వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. ఎంత క్లీన్ చేసినా పోవండి. ఇంకా నెక్స్ట్ ఏది ఆడినా మనకు అదే స్మెల్ వస్తుంది. అలాంటప్పుడు సింపుల్గా కొన్ని న్యూస్ పేపర్ని ఇలా చిన్న పీసెస్లో కట్ చేసుకుని కొద్దిగా సాల్ట్, ఏదైనా సోప్ లిక్విడ్, కొంచెం వాటర్ని యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని మనం చక్కగా ఎలా అయితే మిక్స్ చేస్తామో దేన్నైనా సో అలానే మిక్స్ చేసుకున్నామంటే లోన ఉండే డస్ట్ పార్టికల్స్ కానీ లేదంటే ఫుడ్ పార్టికల్స్, మసాలా స్మెల్ లేదంటే ఈ కారం లాంటి స్మెల్ అంతా కూడా పోతుందండి. ఈ పేస్ట్ని కూడా మీరు పారేయకుండా చక్కగా బౌల్స్ క్లీన్ చేసుకోవచ్చు, లేదంటే గ్యాస్ స్టవ్ సింక్ కూడా క్లీన్ చేసుకోవచ్చు. చూడండి, మీకు వాష్ చేసి మరీ చూపిస్తున్నాను. లోన వైపు ఉండే డస్ట్ పార్టికల్స్ కానీ ఫుడ్ పార్టికల్స్ కానీ అన్నీ క్లీన్ అయిపోతాయి ప్రాపర్గా. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా 5వ టిప్ని అయితే చూద్దాం. చాలా మంది మిక్సీ జార్స్ అనేవి లోన వైపు క్లీన్ చేసేస్తారు కానీ ఈ విధంగా అడుగు వైపున లేదంటే హ్యాండ్స్ దగ్గర ఇలా మనకి హోల్లా ఉన్నాయి అనుకోండి, ఆ ప్లేసుల్లో అయితే మనకి మురికి అనేది చేరిపోయి నల్లగా ఫంగల్స్ కూడా పట్టేస్తూ ఉంటుంది. సో వాటి వల్ల కూడా మనకి మిక్సీ
మిక్సీ అనేది రిపేర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి సింపుల్గా ఎంత మురుకునైనా ఎలా క్లీన్ చేసుకోవాలనేది తెలుసుకుందాం. ఒక బౌల్ తీసుకొని కొద్దిగా బేకింగ్ పౌడర్, నేను కొంచెం విమ్ లిక్విడ్ అయితే వేస్తున్నానండి. అలాగే కొద్దిగా వాటర్ వేసేసుకొని ఏదైనా వాడలేని ఓల్డ్ బ్రష్ తోటి అప్పుడప్పుడు కూడా మనం ఇలా క్లీన్ చేసామనుకోండి, మిక్సీ జార్స్లోని ఎంత మురికి ఫంగల్స్ చేరిపోయినా కూడా క్షణాల్లోనే క్లీన్ చేసేయచ్చండి. వీడియోలో కూడా మీరు క్లియర్గా చూస్తున్నారు కదండి. ఇది ఇలానే మనకు పెట్టేసిందంటే మిక్సీలు కూడా టైట్గా పెట్టేసి రిపేర్ వచ్చేస్తాయి. కానీ అప్పుడప్పుడు కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కింద వైపు మనకి తిరుగుతూ ఉంటుంది కదండి. సో దాని దగ్గర కిందకి మీదకి ఈ విధంగా అన్నామంటే మురుకు అనేది ప్రాపర్గా క్లీన్ అయిపోతుందండి. చుట్టూ కూడా ఈ విధంగా మనం క్లీన్ చేసామంటే ఈ నలుపుదనము లేదంటే ఒక్కొక్కసారి మనకు బ్యాక్టీరియా కూడా చేరిపోయి బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తుంది కదండి. సింపుల్గా అప్పుడప్పుడు కూడా మిక్సీ జార్ని ఎలా క్లీన్ చేసామంటే మిక్సీ అనేది ఎన్ని సంవత్సరాలు అయినా కూడా చక్కగా రిపేర్ రాకుండా ఉంటుందండి. మొత్తం హ్యాండ్లో బ్యాక్ సైడ్ వైపు అంతా కూడా క్లీన్ చేసి అయితే మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ఎప్పుడైనా కూడా మనము ఇది వాడేసిన తర్వాత డైరెక్ట్గా సింక్లో పడేయకూడదండి. లోన వైపు అలాగే బయట వైపు కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకున్నామంటే మురికి అనేది పట్టదు. అలాగే మిక్సీ బౌల్స్ అనేవి చక్కగా ఉంటాయి. తడి లేకుండా ఎప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకున్నట్లయితే మిక్సీ జార్స్ పాడవకుండా ఉంటే యూజ్ అవుతుందండి. ట్రై చేసి ఆరో టిప్ అయితే చూద్దాము. మనం ప్రతిరోజు 2-3 సార్లు అయినా మిక్సీ జార్స్లో ఏదో ఒకటి మిక్స్ చేస్తున్నప్పుడు వాడిని కొద్ది కూడా వాటి ప్లేట్స్ షార్ప్నెస్ అనేవి తగ్గిపోతాయి కదా. సింపుల్గా వాటి షార్ప్నెస్ని పెంచుకోవడం కోసం గుడ్డు పెంకులు అనేవి ఉంటాయి కదా, 2 కానీ 3 కానీ ఇన్నైనా వేసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని నార్మల్గా మనం ఎలా అయితే మిక్స్ చేస్తామో అలా మిక్స్ చేసామనుకోండి. సో మనకి గుడ్డు పెంకులు అనేవి చాలా హార్డ్గా ఉంటాయి కాబట్టి మిక్సీ ప్లేట్స్ అనేవి చాలా చాలా షార్ప్ అవుతాయండి. క్లియర్గా వీడియోలో చూస్తున్నారు కదా. వీటిని కూడా పడేయకుండా చక్కగా మిక్సీ జార్లను క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. వీడియోలో కూడా మీరు చూస్తున్నారు కదండి బ్లేడ్స్ అనేవి ఎంత షార్ప్గా అయ్యాయో. అలాగే ఫ్రెండ్స్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో యాక్టివేట్ చేసుకున్నారంటే ప్రతిరోజు నేను చేసే వీడియోస్ అన్ని డైలీ నోటిఫికేషన్లో వస్తాయి. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకేడో టిప్ని అయితే చూద్దాం. ఒకరు కూడా కిచెన్లో ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేసి ఉంటారు. అదేంటంటే మిక్సీ అనేది మనకి కిచెన్లోనే ఉంటుంది. కిచెన్ క్లీన్ చేసేటప్పుడు మిక్సీ అనేది అటు ఇటు జరిపేటప్పుడు వాటికి అడుగున ఉండే కాలు అనేవి అరిగిపోతూ ఉంటాయండి. జరిపేటప్పుడు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. సింపుల్గా అటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలంటే ఇలాంటి ఏదైనా ఎక్స్ట్రాగా ఉండే ప్లేట్ని తీసేసుకొని మిక్సీ కింద ఇలా అడుగున పెట్టేసుకున్నాం అనుకోండి, మనం క్లీన్ చేసేటప్పుడు అటు ఇటు మూవ్ చేసుకోవడానికి చాలా సింపుల్గా ఉంటుంది. ముఖ్యంగా మిక్సీ అనేది డ్యామేజ్ అవ్వకుండా, గీతలు పడకుండా, అరిగిపోకుండా చాలా చాలా సేఫ్గా ఉంటాయి. దీని వలన కూడా మన పని అనేది సింపుల్గా అయిపోతుంది. అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు ఒక లైక్ చేయడం ద్వారా ఇంకొంతమంది క్రియేటర్స్కి ఈ వీడియో సజెస్ట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ప్లీజ్ ఒక లైక్ చేసి వెళ్ళడం అయితే మర్చిపోకండి. 8వ టిప్ని అయితే చూద్దామండి. మనము ప్రతిరోజు కూడా మిక్సీ జార్స్ అనేవి రోజుకు 3-4 సార్లు వాడుతూ ఉంటాము. ఇలా మనం అందులో మిక్స్ చేసే ఫుడ్ పార్టికల్స్ అంతా కూడాను క్యాప్ చుట్టూ కూడాను బెల్ట్ దగ్గర చేరిపోతూ ఉంటుంది. కొంతమంది అయితే అప్పుడప్పుడు క్లీన్ చేస్తూ ఉంటారు, కొంతమంది ప్రతిరోజు తీసి క్లీన్ చేస్తూ ఉంటారండి. సింపుల్గా ఎక్కువ మురుకు పట్టేసింది ఇరుకిరుకులో క్లీన్ చేసుకోవాలంటే ఇలా ట్రై చేయండి. ఒక బౌల్ తీసుకుని కొద్దిగా బేకింగ్ పౌడర్, కొంచెం సాల్ట్, కొద్దిగా విమ్ లిక్విడ్ తీసేసుకొని ఏదైనా ఓల్డ్ బ్రష్ అనేది తీసేసుకొని ఇలా మనకి ఒక్కొక్కసారి కొన్ని మిక్సీ జార్స్కి బెల్ట్లు అనేవి తీయలేమండి, అలా అతికిపోయినట్టు ఉంటాయి కొన్ని దగ్గర నుంచి. సో మాకు ఈ మిక్సీ బౌల్ జార్కి అయితే ఇలానే ఉండిపోతుంది, దీన్ని తీయలేము కూడాను. అలాంటప్పుడు తీయలేనప్పుడు మూలలో మనకి ఈ మురుకు అనేది పట్టేసింది, ఒక్కొక్కసారి బ్యాక్టీరియా కూడా చేరిపోయి బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేసి సో ఆ మురుకంతా కూడాను మన ఫుడ్ పార్టికల్స్లోనే చేరిపోతుంది. కాబట్టి సింపుల్గా ఇలా అప్పుడప్పుడు కూడా మిక్సీ జార్లు క్యాప్స్ కానీ లేదంటే బెల్ట్లు కానీ క్లీన్ చేయాలనుకునేటప్పుడు ప్రాపర్గా దాని మీద ఉండే బ్యాక్టీరియా మురికి అంతా పోవాలంటే కొద్దిగా బేకింగ్ పౌడర్, సాల్ట్ వేసుకొని క్లీన్ చేసి చూడండి. వస్తువులు అనేవి కొత్త వాటిలా ఉంటాయి, మురికి కూడా చాలా చాలా సింపుల్గా పోతుంది. చూసారు కదా మిక్సీ జార్ క్యాప్ అనేది ఎంత మురికి వస్తుందో. ఎప్పుడైనా క్లీన్ చేయాలనుకునేటప్పుడు సింపుల్గా ఇలా ఒకసారి అయితే క్లీన్ చేసి చూడండి. ఇంకా 9వ టిప్ని అయితే చూద్దాం. మనం ఎప్పుడైనా మిక్సీ జార్లోని ఏదైనా తొందరగా మిక్స్ చేయాలనుకునేటప్పుడు చాలామంది ఒకటిలో పెట్టుకుంటూ ఉంటారు. కొంతమంది ఒకేసారి స్పీడ్లో అంటే 1-2 స్టేజ్ నుంచి 3కి వెళ్ళకుండా ఒకేసారి 3లోకి తిప్పేస్తూ ఉంటారు. సో అలా తిప్పేయడం వల్ల మనకి మిక్సీ మోటార్ అనేది చాలా స్పీడ్ అయిపోయి రిపేర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందండి. అలాగే తగ్గించాలనుకునే అప్పుడు కూడా చాలా మంది ఒకేసారి 3 నుంచి 1కి వచ్చేస్తారు. అలా కాకుండా 3 to 1 ఇలా నెమ్మదిగా మనం పెంచుకోవచ్చు. లేదు తగ్గించుకోవాలనుకుంటే సింపుల్గా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నది తగ్గించుకోవాలంటే అప్పుడు మనకి మోటార్ స్పీడ్ అనేది పెరగదు, తగ్గదు. మిక్సీ అనేది ముఖ్యంగా మోటార్ పోకుండా ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది, ట్రై చేయండి. ఇంకా 10వ టిప్ని అయితే చూద్దామండి. చాలామంది మిక్సీని క్లీన్ చేస్తూ ఉంటారు, మిక్సీ జార్ని క్లీన్ చేస్తూ ఉంటారు. సో మిక్సీతో పాటు వాటి వైరు కూడా మనం క్లీన్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఎందువల్లంటే కిచెన్లో మనం వండే ఆహార పదార్థాలు అనేవి ఒక్కొక్కసారి వైరు మీద కూడా పడుతూ ఉంటాయి కదా, మిక్సీలో ఏది ఆడినా కూడాను. అలాంటప్పుడు ఇటువంటి వైర్లు అనేవి క్లీన్ చేసుకోవాలనుకునేటప్పుడు వాటర్ అనేది పెట్టలేం కాబట్టి
కొద్దిగా వ్యాజిలైన్ కానీ మాయిశ్చరైజింగ్ క్రీమ్ను కానీ సింపుల్గా ఇలా వైర్ మొత్తానికి చిన్నది అప్లై చేసేసుకొని కొంచెం కాటన్ కానీ లేదంటే ఈ విధంగా టిష్యూ పేపర్ని కానీ పెట్టేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా స్విచ్ని అలాగే మొత్తం కూడా వైర్ అంతటిని ఇలా క్లీన్ చేసేసామనుకోండి, దాని మీద ఉండే మురికి అంతా కూడా చాలా చాలా సింపుల్గా పోతుంది. వైర్ పట్టుకునేటప్పుడు కూడా చాలా చాలా స్మూత్గా అయితే ఉంటుంది. ఓన్లీ ఈ వైర్లే కాకుండా ఫోన్ ఛార్జింగ్ వైర్లు కూడా మనం సింపుల్గా ఇలానే క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చాలా చాలా నీట్గా కొత్త వాటిలో కూడా ఉంటాయి. అలాగే ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ కనుక మీకు యూజ్ అయ్యాయి అనుకున్నట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతాయి. సో ఒకసారి అయితే వీడియోలో అయితే చూడండి, వైర్ అనేది మనకి ఎంత నీట్గా ఉందో. ఎప్పుడైనా కిచెన్లో వైర్లు క్లీన్ చేయాలనుకున్నప్పుడు సింపుల్గా ఇలా క్లీన్ చేసుకొని యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా 11వ టిప్ అయితే చూద్దామంటే, మిక్సీ జార్లు అనేవి మనము వాడేసిన తర్వాత ఇలా వాష్ చేసి చాలామంది బోర్లింగ్ చేస్తూ ఉంటారండి. బోర్లింగ్ చేయడం వల్ల లోన మనకి బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేసి త్వరగా ఆరదు. అలానే బయట వైపు ఇలా రిటర్న్లో పెట్టామంటే బయట వైపు కూడా ఆరదండి. సింపుల్గా మనం ఎప్పుడైనా కూడా మిక్సీ జార్స్ని ఆరబెట్టుకోవాలనుకునేటప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా వాటిల్ని ఈ విధంగా పెట్టేసామనుకోండి ఉల్టాగా, సో మనకి ఏంటంటే బయట వైపు గాలి తగులుతుంది, లోన వైపు గాలి తగులుతుంది. కాబట్టి ప్రాపర్గా మనకి మిక్సీ జార్ క్యాప్స్ కూడా చాలా చాలా నీట్గా రిపేర్ రాకుండా స్ట్రక్ అవ్వకుండా ఉంటాయండి. లేదంటే అప్పుడప్పుడు వాటర్ అనేది చేరిపోవడం వల్ల స్ట్రక్ అయిపోతుంది. కాబట్టి సింపుల్గా ఇలా ఎప్పుడైనా డ్రై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా 12వ టిప్ని అయితే చూద్దాము. మిక్సీ వాడేసిన తర్వాత మిక్సీ వైర్ని ఈ విధంగా మనము మిక్సీకే చుట్టేసుకున్నాం అనుకోండి, కిచెన్లో పెట్టేటప్పుడు చూడటానికి బాగుంటుంది, అలాగే మనం తీసి వాడుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. అంటే చాలామంది వైర్ తీసేసి దాన్ని పక్కన పడేస్తూ ఉంటారు, దీనివల్ల ఒక్కొక్కసారి చిక్కులు పడిపోతూ ఉంటుంది. కాబట్టి సో కిచెన్లో మనం పెట్టే మిక్సీ కూడా నీట్గా కనిపించాలి, వైరు కూడాను అటు ఇటు కాకుండా ఇలా సింపుల్గా పెట్టేసుకున్నాం అనుకుంటే చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఇలా కాకుండా మీరు ఒక ప్లాస్టిక్ రబ్బర్తో కూడాను వైర్ని చుట్టేసుకొని ఇలా పెట్టుకోవచ్చు. అంటే మాదైతే మిక్సీ అనేది ఫ్లాట్గా లేదు కాబట్టి సో నేను ఈ విధంగా మాత్రమే చుట్టేస్తూ ఉంటాను. అంటే ఫ్లాట్గా ఉన్న వాళ్ళైతే ఈ విధంగా మొత్తం థ్రెడ్ అంటే వైర్ మొత్తాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ప్లాస్టిక్ రబ్బర్ని కానీ లేదంటే ఏదైనా ఒక థ్రెడ్ని కానీ లేదంటే మన దగ్గర ఏదైనా ఓల్డ్ లెగ్గిన్స్ అంటే బనియన్ క్లాత్స్ అనేవి మనకి కొద్దిగా ఇలా సాగుతున్నట్టు ఉంటాయి కదండి, వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని కూడా మనం వైర్లు అనేవి ఫోల్డ్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా చక్కగా ముడి వేసుకొని వైర్ అనేది మిక్సీ పక్కన పెట్టుకోవచ్చు, లేదంటే నార్మల్ ఫ్లాట్గా ఉన్న వాళ్ళకైతే మిక్సీ మీద డైరెక్ట్గా కూడా పెట్టుకోవచ్చు, యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. మిక్సీ అనేది ఎప్పటికీ కూడా రిపేర్ రాకుండా ఉండాలంటే మనం మిక్సీని ఎంత క్లీన్ చేసేసినా కూడా కిచెన్లో పెడుతూ ఉంటాం. కాబట్టి మనం వండినవి కానీ ఏవైనా ఫుడ్ పార్టికల్స్ డస్ట్ పార్టికల్స్ అనేవి మిక్సీ మీద చేరకుండా ఒక్కొక్కసారి కూడా మిషన్ అనేది స్ట్రక్ అవ్వడానికి కారణం జిడ్డు లాంటిది, మురికి లాంటిది లేదంటే వాటర్ లాంటిది పడిందంటే మనకి మిక్సీ అనేది మోటార్ రిపేర్ వచ్చేస్తుంది కదా. సింపుల్గా ఇలా ఒక బాటిల్ తీసేసుకొని చక్కగా ఇలా పై వైపు హెడ్ వైపు అయితే నేను కట్ చేస్తానండి. దీన్ని తీసుకుని వెళ్ళి మనం ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నాం మిక్సీ మీద పెట్టామనుకోండి, వాటర్ ఫుడ్ పార్టికల్స్ మురికి డస్ట్ లాంటివి ఏది కూడా పట్టదు. చూసారు కదా ఎంత నీట్గా ఉందో, యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. 14వ టిప్ని అయితే చూద్దామండి. మిక్సీ జార్స్ మిక్సీని ఎలా సేఫ్గా ఉంచుకొని రిపేర్ రాకుండా ఉండాలనేది చూసాం కదండి. ఇప్పుడైతే మిక్సీ అనేది ఎప్పుడు కూడా కొత్త దానిలో అద్దంలా కొన్నట్లే మెరిసిపోవాలంటే ఒక మంచి టిప్ అనేది తెలుసుకుందాము. ప్రతిరోజు కూడా మనం మిక్సీని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూనే ఉండాలండి. అలాగే షైనింగ్ అనేది తగ్గిపోకుండా మిక్సీ కొత్త దానిలా ఉండాలి అన్నట్లయితే వారానికి 2-3 సార్లు ఈ విధంగా కొంచెం కోకోనట్ ఆయిల్ కానీ వ్యాజిలైన్ కానీ మాయిశ్చరైజింగ్ క్రీమ్ అనేవి ఇంట్లోనే ఉంటూనే ఉంటాయి కదా, వాటిని ఈ విధంగా మిక్సీకి చుట్టూ కూడా అప్లై చేసేసి ఒక క్లాత్తో కానీ లేదంటే టిష్యూతో క్లీన్ చేసామనుకోండి, మాయిశ్చరైజింగ్ క్రీమ్ వల్ల ఇటువంటి వస్తువులు అనేవి మనకి చాలా చాలా మంచి షైనింగ్ వస్తాయి, మురికి కూడా చేరదు, అలాగే కొత్తగా అద్దంలో పట్టుకునేటప్పుడు కూడా స్మూత్గా ఉంటాయండి. సో ఫైనల్గా మనకి మిక్సీ అనేది ఎన్ని సంవత్సరాలైనా రిపేర్ రాకుండా ఉండాలంటే ఈ టిప్స్ని ఫాలో అయ్యి మీ శ్రమతో పాటు మనీని కూడా సేవ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్. ఐ హోప్ ఈ టిప్స్ మీకు యూజ్ అయ్యాయని అనుకుంటున్నాను. టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.